ప్రముఖ అవధాని గరగపాటి నరసింహారావు గారు ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సరే, ఆయన ప్రవచనాలు చాలాసార్లు వైరల్ అవుతూ ఉంటాయి, మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఆయన ప్రవచనాలు ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. ఆయన చెప్తే దాన్ని అట్లా చెవుల పగించి వింటారు. బట్ ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. సరే, ఆయన కాంట్రవర్సీలో ఇరుక్కోవడం కూడా ఫస్ట్ టైం కాదు. అంతకుముందు కూడా 2-3 సార్లు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడము, లేకపోతే ఏదో కాంట్రవర్సీలో ఒక ఆయన గుంజడము, ఇట్లా చాలాసార్లు జరిగింది. కానీ ఇప్పుడు మాట్లాడింది ఆయన ప్రవచనాలకు సంబంధం లేని సబ్జెక్ట్. ఆయన ప్రవచనాలు జీవిత సత్యాలు, కట్టు కథలు, లేకపోతే పిట్ట కథలు, లేకపోతే రామాయణంలో నిజమైన కథలు, మహాభారతంలో నిజమైన కథలు, తెలియని విషయాలు ఇవన్నీ చెప్పి ఈ నేటి తరాన్ని, ఈ సోషల్ మీడియా తరాన్ని కూడా చాలామందిని ఆయన అభిమానులుగా మార్చుకున్నాడు. కానీ ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంటు ఆయనకు ఎవరైతే ఆకర్షితులైనరో వాళ్ళు కూడా అబ్బా గురువుగారు ఎందుకు ఇట్లా మాట్లాడేసిండ్రు, ఇట్లా మాట్లాడేది లేకుండే, ఈ ప్రవచనాలకు ఈ కామెంట్కి ఏమైనా సంబంధం ఉందా, ఈ మధ్య కొంచెం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు మా గురువు గారు అని ఆయన అభిమానులు, ఆయన ఆకర్షితులైన వాళ్ళు, ఆయన ప్రతిరోజు ఆయన ప్రవచనాలు వినేవాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఈ కామెంట్ చేసిండు, ఇప్పుడు అంతా అదొక పెద్ద చర్చకు దారితీసింది. సరే, దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. నా బాధ్యత పెరిగింది, కానీ దీన్ని ముందు తీసుకుపోయే బాధ్యత మాత్రం మీదే. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ గురువుగారు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. నాకు తెలిసి నాస్తికులు, ఆస్తికులు అందరికీ తెలుసు. ఈయన ఏం చెప్పిండో విందాం, చెవులెండా విందామనే ఆస్తికులు ఉంటారు. ఈయన ఇంకా ఏమన్నా చెప్పిండేమో, ఏమన్నా నాస్తికుల గురించి ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చిండేమోనని దేవుడు అంటే గిట్టని వాళ్ళు, నమ్మని వాళ్ళు కూడా గరికపాటి గారి శ్లోకాలు, ఆయన చెప్పే ప్రవచనాలు వింటారు. బట్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి వినండి. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మనసునే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా? రైట్. ఆయన మాట్లాడిన మాటల్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మిడ్ డే మీల్ ఎందుకు, గుడ్డు ఎందుకు, మిడ్ డే మీల్ ఎందుకు, పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి పిల్లలకి. రెండోదేమో టీచర్లు గుడ్లు లెక్క పెట్టుకుంటున్నారా, వాళ్ళు ఇంకా చదువు ఎప్పుడు చెప్తారు. 2 స్టేట్మెంట్లలో ఒక స్టేట్మెంట్ యాక్సెప్టబుల్. నిజంగానే స్కూళ్ళలో టీచర్లు వాళ్ళు చదువు చెప్పేది బంద్ చేసి గుడ్లు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. ఆ గుడ్లు పగిలిపోయిన వాళ్ళే బాధ్యత, గుడ్లు చెడిపోయిన వాళ్ళే బాధ్యత. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చిండ్రు, ఎంత తిండి, ఎన్ని కిలోలు బియ్యం వండినరు, సామాన్ ఉందా లేదా, ఇదంతా ఒక స్టేట్మెంట్. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. వాళ్ళకి చదువు చెప్పే బాధ్యతలు ఒక్కటే ఉండాలి టీచర్లకు అనేది టీచర్లు కూడా చాలామంది కోరుతున్నారు, అది ఓకే. కానీ 2వ స్టేట్మెంట్ చూడండి. అంటే ఇదే ఫస్ట్ స్టేట్మెంట్ యాక్చువల్గా. అసలు గుడ్డు ఎందుకు పెట్టాలి పిల్లలకి, అసలు పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి, డ్రెస్సులు ఎందుకు ఇవ్వాలి, ఇంకెక్కడ చదువుకుంటాడు, శోభనం పెళ్లి కొడుకే కూర్చుంటాడు. ఇది ఈరోజు దీని వెనుక ఒక శాస్త్రీయ పద్ధతి కూడా ఉంది. పిల్లలకి ఎందుకు ఫుడ్ ఎందుకు పెట్టాలి, బుక్కులు ఎందుకు ఇవ్వాలి, డ్రెస్సులు ఎందుకు ఇవ్వాలి, గుడ్డు ఎందుకు పెట్టాలి అనే దానికి ఇంకా చాలా స్టోరీ ఉంది. అందుకే ప్రభుత్వాలు మారినాయి, లేకపోతే ముఖ్యమంత్రులు మారినరు, కానీ ఈ స్కీమును మాత్రం ఏ ప్రభుత్వం రద్దు చేయలేకపోయింది. అదే దీనికి ఉన్న బలం. వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకుముందు ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ అన్ని తీసిపడేస్తుంటారు. ఈ స్కీమ్ మాత్రం 100% కొనసాగిస్తూనే ఉన్నది. ఏ ప్రభుత్వం తీసేసే ధైర్యం కూడా లేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు అంటే పిల్లలు స్కూల్కు రావాలంటే అందరూ ఒకలాగా ఉండరు. అందరూ ఇప్పుడు గురువుగారు అంటే మంచిగా బందోబస్తున్నారు. అందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, గ్రామాలలో తిండి లేని కుటుంబాలు కూడా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా స్కూల్కి పిల్లల్ని పంపిస్తే అక్కడ తిండి దొరుకుతుంది, అదొక ప్రోత్సాహం. అసలు గవర్నమెంట్ స్కూళ్ళలో అసలు జైనింగ్సే లేవు. అట్లాంటిది కొద్దిగా
ఫుడ్ పెడితే మధ్యాహ్నం భోజనం ఉంటుంది కాబట్టి మేము తినకపోయినా పిల్లాడైనా తింటాడని చెప్పేసి పిల్లలు పంపించిన కుటుంబాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అట్లాంటి కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో. బడుగు బలహీన వర్గాల పిల్లలు చాలామంది, అన్ని కులాల పిల్లలు, ఈ కులం ఆ కులం అన్ని కులాల పిల్లలు మధ్యాహ్నం భోజనమైనా ఉంటుందని పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక గుడ్డు అంటారా, అది వాళ్ళ చిన్నప్పుడే ఆ పిల్లలకు చదువుకునేటప్పుడే గుడ్డు పెడితే కొంచెం జ్ఞాపకశక్తి పెరుగుతుంది, కొంచెం పటిష్టమవుతారు, కొంచెం పోషకాహారం ఇంటి దగ్గర దొరకదు. స్కూళ్ళలో అయితే ఆ గుడ్డు తినడం వల్ల పోషకాహారం దొరుకుతుంది, ఆ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు, ఎదిగే పిల్లలు కదా వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అసలు గురువుగారి ప్రవచనాల్లో ఇవి ఎందుకు వచ్చినాయో అర్థం కాలేదు. కింద ఉన్న వాళ్ళు అప్పటికి జోక్గా అనిపించింది, వాళ్ళు నవ్వినరు అదేదో. కానీ అసలు ఎందుకు ఆయన ప్రవచనాలు చెప్తే తప్పులేదు, ఆయన ప్రవచనాలు అందరూ వింటారు. కానీ ఈ గుడ్డు స్టోరీలు, ఈ అనవసరమైన స్టోరీలు కదా. ఇది ఒక సామాజిక స్టేట్మెంట్. ఈ సామాజిక స్టేట్మెంట్లో యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అవసరం లేదు, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా భోజనం పెట్టాల్సిందే. అవసరమైతే హాస్టల్లో పెడుతున్న భోజనాలు విషాహారం అవుతుంది, దాని గురించి మాట్లాడవచ్చు. ప్రతి రాష్ట్రంలో అవుతుంది అట్లాంటి, తెలుగు రాష్ట్రాల్లో అవుతుంది, దాని గురించి మాట్లాడవచ్చు. ఎందుకంటే గరికపాటి గారు మాట్లాడితే ఇంకా చాలామందికి ప్రభుత్వాలకు ఈజీగా రీచ్ అవుతుంది. వాళ్ళు ఆ విషాహారం కాకుండా కొంచెం మంచిగా నీట్గా పెట్టే ఆహారం పెడతారు, ఇక క్వాలిటీ ఉన్న గుడ్లు పెడతారు, లేదా క్వాలిటీ ఉన్న ఫుడ్ పెడతారు. ఇక పుస్తకాలు కూడా ఇవ్వద్దు పిల్లలకు, డ్రెస్సులు కూడా ఇవ్వద్దు పిల్లలకు. అవన్నీ యూస్ఫుల్ కదా, అవన్నీ జనాలకు అవసరం. ఈ గురువుగారు ఎందుకో మరి గరికపాటి గారు ఆ సైడ్ ట్రాక్ పట్టిండ్రు, అసలు ట్రాక్ వదిలేసి. ఆయన గతంలో టీచర్గా పనిచేసిండ్రు, ఆయన చాలా ఇంటర్వ్యూలో నేను విన్నా. టీచర్గా పనిచేసిండ్రు, తర్వాత ఆయన పిహెచ్డీ చేసిండ్రు, ఎంఫిల్. ఆయన తక్కువేం చదువుకోలేదు, ఆయన తెలిసిన ఆయన్నే. బట్ అది ఏజ్ రీత్యా వచ్చిన వ్యవహారమా? నేను అనుకున్నా ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఏదో తప్పిదారి మాట్లాడిండేమో, నోరు జారిండేమో అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఇప్పటిదాకా దాన్ని ఆ వ్యాఖ్యను వెనుక కూడా తీసుకోకపోవడంతోన అది కావాలనే మాట్లాడాడు, ఆయన సెన్స్లోనే ఉండి మాట్లాడాడు. అదేదో నోరు జారో లేకపోతే బై మిస్టేకో మాట్లాడేం కనబడలేదు. ఆయన గతంలో టీచర్గా పనిచేసిన అనుభవం ఉంది, తర్వాత కాలేజు నడిపించిన అనుభవం ఉంది, తర్వాత కాలేజు వర్కౌట్ కాక కాలేజ్ తీసేసిండ్రు, తర్వాత అవధానిగా వచ్చిండ్రు, సత్కారాలు పొందిండ్రు, అందరు నోళ్ళలో నానే మనిషి. బట్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఏందనేది ఇప్పటికి కూడా అర్థం కాలేదు. గతంలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు, మహిళల పైన కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. ఎందుకో అప్పప్పుడు గరికపాటి గారు ఆయన ప్రవచనాల నుంచి బయటకు వచ్చి ఇంకెక్కడో పోతున్నాడు అనమాట. అంటే సరే, ఆయన సొంత పైత్యాన్ని రుద్దే ప్రయత్నం, అది జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పే వరకు ఓకే ఆ సొంత పైత్యం. కానీ అవతలలో కించపరిచే విధంగానో లేకపోతే అవతల వాళ్ళను తీసి పడేసినట్టుగానో మాట్లాడకూడదు కదా. ఇప్పుడు లేడీస్ గురించి చాలాసార్లు మాట్లాడాడు. ఒక జుట్టు గురించి నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటే, నేను చూసిన వీడియో, ఒక జుట్టు గురించి నేను స్టోరీ చెప్దాం అనుకుంటే నాకు ఎక్కడ అందమైన జుట్టే కనబడలేదు, కేవలం పిలకలు మాత్రమే కనిపించినాయి. ఇది ఒక మహిళల మీద ఇచ్చిన స్టేట్మెంట్. చాలాసార్లు ఆయన డ్రెస్సింగ్ ఎట్లుండాలి, నైటీలు వేసుకోకూడదు మహిళలు, ఇట్లాంటి చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. దానిలో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, చేయని వాళ్ళు చేయలేదు, అది ఓకే. అంటే ఆయన ఈ మహిళల జుట్టు మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు గతంలో. అంతకుముందు చిరంజీవి మీద కూడా ఒక వేదిక మీద చిరంజీవి గారు వస్తున్నారైతే నేను వెళ్ళిపోతా, ఆయన రాడా అది ఏదో స్టేట్మెంట్, పెద్ద వివాదమైంది. అప్పుడు చిరంజీవి అభిమాన సంఘాలంతా కూడా పెద్ద లొలిపెట్టి, అంటే చెప్తే వింటున్నారు కదా అని అనవసరమైన కామెంట్ చెప్తే ఆయన చెప్తే వింటారు, గౌరవిస్తారు, ఆ గౌరవం ఉంచుకోవాలి కూడా. ఆ గౌరవాన్ని సైడ్ ట్రాక్ చేసి ఈయననే గౌరవం పోయేటట్లు మాట్లాడదు. ఇట్లాంటి మాటలతో నా గౌరవం పోతుంది, ఎవరు మాట్లాడినా సరే. ఇప్పుడు బుక్కుల మీద చేసినవో డ్రెస్ మీద చేసినవో ఇప్పుడు ఎట్లుందనంటే పిల్లలు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే తిండి లేని వాళ్ళు ఇంకా చదువుకోవద్దు, స్కూల్ కూడా రావద్దు అన్నట్టు మాట్లాడినట్టుగా ఉంది. అది బుక్కులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అవసరమైతే గరికపాటి లాంటి గురువులు చాలామంది బుక్కులు పంచుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే గరికపాటి గారు స్కూల్లో విజిట్ చేసి స్కూల్లో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే చూసి అక్కడ పిల్లలకు మంచి చెడు చెప్పి పిల్లలకు జ్ఞానోదయం కలిగేటట్లు అక్కడ టీచర్లకు చెప్పి భవిష్యత్తు గురించి పిల్లలకు బోధించి అట్లా చేయాలి. కానీ పిల్లలు చదువుకోవడమే కష్టం, తిండి పెడితే పిల్లలు చదువుకోరా, గుడ్డు పెడితే పిల్లలు చదువుకోరా, మాకు గుడ్డు పెట్టిన కాబట్టి చదువుకోవద్దు అని అనుకుంటారా పిల్లలు? లేదా బుక్కులు ఇచ్చారు కాబట్టి మేము చదువుకోవద్దు అనుకుంటారా? డ్రెస్సులు ఇచ్చింది కాబట్టి మేము చదువుకోవద్దు అనుకుంటారా పిల్లలు? అనుకోరు కదా. స్కూల్కి పోతే ఇంకా మంచిగా మాకు బుక్కులు వస్తున్నాయి, గుడ్లు పెడుతున్నారు, మధ్యాహ్నం పూట మంచి డ్రెస్ ఇస్తున్నారు, మంచిగా చదువుకోవచ్చు మేమని అనుకుంటారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా పంపిస్తారు స్కూల్కి. కనీసం గరికపాటి గారు ఈ వ్యాఖ్యలపైన స్పందిస్తారేమో. ఇది కొంతమంది పెడుతున్నారు ఇది ఓల్డ్ వీడియో అని, ఆ ఓల్డ్ వీడియో అయినా దానిలో మాత్రం
చాలా జనాలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా అంటే సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి గరికపాటి గారి వ్యాఖ్యలు. మరి ఆయన వెనుకకు తీసుకుంటాడని ఆశిస్తే అవేం జరగలేదు ఇప్పటిదాకా కూడా. బట్ అందరూ చర్చిస్తున్నారు. గరికపాటి గారు ఆలోచించాలి, ఖచ్చితంగా పునరాలోచించాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు అది పాత వీడియో అయినా కొత్త వీడియో అయినా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల మీద ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.